గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 14వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 20వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసి ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెల 15వ తారీఖు వరకు కూడా రవి వృశ్చిక రాశిలో ఉండి తర్వాత మళ్ళీ ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ధనుసు రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఈ వారం అంతా. బుధుడు 18వ తారీఖు వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తర్వాత మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి తర్వాత మళ్ళీ ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని వారం అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహువు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు కానీ ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్త. ఎవరికి డబ్బులు అప్పులు అరువులు మాత్రం ఇవ్వకండి. ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు రావడం వల్ల కానీ మీకే ఆరోగ్యం బాగోకపోవడం వల్ల కానీ వీడి వల్ల మనస్తాపం కనపడుతుంది. ఉద్యోగస్తులు కూడా ఊహించినటువంటి ఉద్యోగాల్లో మార్పులు కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు, శారీరక రుగ్మతలు, హాస్పిటల్ పాలవడాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు కూడా కనపడుతున్నాయి. కాబట్టి వారం అంతా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరైనా సరే కొత్తగా ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఇంటర్వ్యూల విషయంలో తత్తు జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయండి. ఇక మంచివారిని అపార్థం చేసుకోవడం, కుటుంబ సభ్యులతో తగాదాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా మిమ్మల్ని కలచివేసేలా కనపడుతున్నాయి. జాగ్రత్త. మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే మాత్రం గొడవలు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే తప్పుడు ఆలోచనలు చేయడం కానీ తప్పుడు వ్యక్తులతో సహవాసం చేయడం కానీ లేదా ప్రమాదాలు యాక్సిడెంట్లకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం ఎవరితో ప్రయాణం చేస్తున్నా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది మిమ్మల్ని కావాలని పాడు చేయడానికి ప్రయత్నం చేయడం లేదా మీ మీద నిందారోపణ వేయడం చేస్తూ ఉంటారు. కొంతమంది అబద్ధాలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఎవరు ఏం చెబుతున్నారో ప్రతిదాన్ని మాత్రం నమ్మేసే ప్రయత్నం మాత్రం చేయకండి. అలాగే మీకన్నా చిన్నవారితోటి కానీ ఇంట్లో వాళ్ళతోటి కానీ గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరితోటి గొడవలు మాత్రం పెట్టుకోకండి. పరువు నష్టం కనపడుతోంది. జాగ్రత్త. మీ కింద పనిచేసే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరిని పడితే వాళ్ళు డబ్బులు అడగడం కానీ అనవసరమైన రుణాలు చేయడం కానీ లేదా క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్లు కానీ చేసినట్లయితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో విపరీతమైన ఒడిదుడుకులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో విపరీతమైన ఒడిదుడుకులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా సమస్యలు అధికంగా కనపడుతున్నాయి. వచ్చినట్టే వచ్చి ఉద్యోగాలు మళ్ళీ తిరిగి తర్వాత చెబుతాంలే ఒక వారం రోజులు పోయాక కనిపించండి అనేటటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా కొద్దిపాటి చికాకులతో వ్యాపారాలు చేసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయని బట్టి కూడా మన జీవితం మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మమ్మల్ని సంప్రదిస్తే మేము చక్కగా జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా సమస్యలు ఉంటే వాటికి చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేసుకోవచ్చు. కాబట్టి జాతకం ఖచ్చితంగా చూపించుకునే ప్రయత్నం చేయండి. అప్పులు చేయవలసిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. రుణబాధల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆచితూచి ప్రయాణాలు చేయడం మాత్రం ప్రయత్నం చేయండి. అనుకోని ఖర్చుల వల్ల ప్రమాదాలు, అనుకోని ఖర్చుల వల్ల పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొండాలు కనపడుతున్నాయి. కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కనపడుతూ ఉన్నాయి. నమ్మక ద్రోహులు పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రేమ కలాపాలు, కామ కోరికలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తత్వ జాగ్రత్తలు చేసుకోండి. గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికి ఈ వారం మిమ్మల్ని చాలామంది ఇబ్బంది పెడతారు. లేదా ఈఎంఐలు కట్టలేక అలాంటి వాటి వల్ల వాయిదాల సంబంధించినటువంటి వ్యవహార విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి రుణాలు తొందరగా తీర్చడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఆస్తి వివాదాలు అధికమవ్వడం, కోర్టు వివాదాలు కొలిక్కి రాకపోవడం, కొత్త పోలీస్ కేసులు ఇరుక్కోవడం లాంటివి ఈ వారం ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు పోయే ప్రమాదం కూడా ఈ వారం ఎక్కువగా కనపడుతుంది. జాగ్రత్త. ఇష్టమైన వాళ్ళతోటి, కావలసిన వాళ్ళతోటి లేదా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళతోటి
చెడిపోయే అవకాశం కనపడుతోంది, వివాహం కానీ లేదా ఇద్దరి మధ్య రిలేషన్ కానీ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మీ మాట వినకపోవడము, పిల్లలకు మీకు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడము కొంచెం మనస్తాపాన్ని కలగజేస్తుంది. ప్రేమికుల మధ్య కూడా చిన్న చిన్న గొడవలే పెద్దవడము, ప్రేమికుల మధ్య మానసిక స్పర్ధలు లేదా ఒకళ్ళొకరు అర్థం చేసుకోలేకపోవడము, లేదా ఇద్దరి మధ్య కూడా ఏదో రకమైనటువంటి వ్యక్తి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ పని ఆ సమయాన్ని చేయకపోయినా, క్రమశిక్షణ లేకపోయినా, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోయినా చాలా పెద్ద సమస్యలకు గురయ్యే ప్రభావాన్ని కూడా తెచ్చుకుంటారు. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో ఏదో రకమైనటువంటి తగాదాలు, గొడవలో, ఇంట్లో ఉండే సమస్యలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడము, ఇలాంటి ప్రభావాలు కనపడుతున్నాయి. భార్యాభర్తలు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా ఇల్లు కట్టుకుంటూ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల గృహ నిర్మాణ పనులలో జాప్యం కనపడుతోంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపండి, స్పీడ్గా నడపకండి, సీట్ బెల్ట్ హెల్మెట్లు పెట్టుకోండి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మద్యపాన ధూమపాన వ్యసన పనులు జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడుగా ఆచితూచే నిర్ణయాలు తీసుకోండి. కొత్తగా ఏదైనా వస్తువు కొన్నా, వాహనం కొన్నా, భూములు కొన్నా, గృహాలు కొన్నా కూడా కొంచెం నష్టపోయే అవకాశం ఉంది. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మద్యపాన ధూమపాన వ్యసనాలకి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. విలువైనటువంటి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడానికి మాత్రం చాలా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత లోపించే అవకాశం కనపడుతుంది. చదివేటప్పుడు టెన్షన్లు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. నా వల్ల అవదేమో, నేను చదవలేదేమో అనేటటువంటి నిస్సత్తువ, అసంతృప్తి బాగా కనపడుతున్నాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్తో చదవడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి బాగా ఎక్కువగా కనపడుతోంది. అనుకోనంత ఒత్తిడి, దాని ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా కనపడుతోంది. కాబట్టి ఉద్యోగ కార్యాలయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. స్త్రీలకి మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, ఉదర సంబంధమైన, రక్త సంబంధమైనటువంటి దోషాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. శారీరక కోరికల కోసం తప్పులు చేయకండి. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుటుంబంలో గొడవల విషయంలో ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే చోట నింద రూపంలో వాడికి వదిలేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకి, కొన్ని రంగాల వ్యాపారస్తులందరికీ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నా కొంతమంది వ్యాపారస్తులకి నిరాశ కనపడుతోంది. ఏదేమైనా వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారాల్లో ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే మీకు వ్యాపారంలో నష్టాలు రాకుండా లాభాలు ఉంటాయి. మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఆ యంత్రాన్ని మేము పంపించే ప్రయత్నం చేస్తాం. సరే, ఏదేమైనా వ్యాపారపరంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ వారం వ్యాపారం పర్వాలేదు, బాగానే ఉంటుంది. స్వల్ప ఇబ్బందులు తలెత్తుతాయి. ఎవరికి అప్పులు అరువులు ఇవ్వకండి. వ్యాపారాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా 1-10 సార్లు వ్యాపారాల్లో సరిగ్గా మీ యొక్క క్రమశిక్షణ లేదా వ్యాపారాలు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉన్నాయి లేదా అని మాత్రం ఆలోచించుకోండి. కస్టమర్స్ని ఆకర్షించడానికి మాత్రం మంచి మంచి స్కీములు అవన్నీ పెట్టగలుగుతారు. ఏదేమైనా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు ఇవి కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము,
లేదా ఎవరైనా ప్రయోగాలు చేయించారని అనుమానాలు రావడము, ఇరుగు పొరుగు వారితోటి కానీ వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి తగాదాలు, ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉండము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.